ఇది మన చిన్న పల్లె, ప్రకృతితో కలిసి జీవించే జంతువుల గ్రామం. ఈ గ్రామంలో జిత్తునక్క, కుట్టె కుందేలు, టింకు తాబేలు, మోటు ఏనుగు, బుంట ఎలుగుబంటి అందరూ స్నేహితులు. ఫ్రెండ్స్, రేపు మన గ్రామంలో ఒక పెద్ద పండుగుంది. మనమందరం కలిసి జరుపుకుందాం. అరే, పండుగంటే తినడానికి బోలెడుంటాయా? అవును బంటూ, కానీ ముందుగా మనం అందరం కలిసి పని చెయ్యాలి. అక్క జిత్తు, అసలు ఈ సంక్రాంతి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం? ఇది చాలా మంచి ప్రశ్న కుట్టి. కుట్టి, సంక్రాంతి మన రైతుల పండుగ. రైతులు సంవత్సరమంతా కష్టపడి పంటలు పండిస్తారు. పంటలు పండిన తర్వాత ఆనందంగా కృతజ్ఞత చెప్పడానికి ఈ పండుగను జరుపుకుంటారు. మరి సూర్యుడికి కూడా ధన్యవాదాలు చెబుతారు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే పంటలు పెరగవు. అలాగే మన పశువులు, ఎద్దులు కూడా రైతులకు చాలా సహాయం చేస్తాయి. అందుకే వాటికి ప్రత్యేకంగా కనుమ పండుగ ఉంటుంది. అంటే ఇది తినే పండుగ కాదు, ధన్యవాదాలు చెప్పే పండుగ. వావ్, మనకన్నం పెట్టే రైతుల కోసం పండుగ ఎంత బాగుంది. అయితే మనం కూడా సంక్రాంతిని సరదాగా సరిగ్గా జరుపుకుందాం. అందరూ పనిని పంచుకుందాం. నేను పెద్ద పెద్ద చెరకు కట్టలు తీసుకువస్తాను. నేను పొంగలి, లడ్డూలకు కావలసిన పదార్థాలు తెస్తాను. తినకుండా చూస్తాను. నేను మట్టి రంగోలీ డిజైన్లు ఆలోచించి నేలపై వేస్తాను. నేను పూలు తెచ్చి ఇళ్లకు అలంకరణ చేస్తాను. నేను అందర్నీ గైడ్ చేస్తాను. మన పండుగ అద్భుతంగా ఉండాలి. అందరూ కలిసి పని చేస్తే ఏ పని అయినా సులభమవుతుంది. సంక్రాంతి మన రైతుల పండుగ, కలిసి పనిచేయడం నేర్పే పండుగ, కృతజ్ఞత చెప్తే పండుగ. పిల్లలు, మన ఆహారం ఎవరి వల్ల వస్తుందో గుర్తుపెట్టుకోండి. ప్రకృతిని, రైతులను ప్రేమించండి.